హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నార్మల్ గా ఎంత వరకు చదివావు నువ్వు? టిల్ వాట్ పాయింట్ యూ కుడ్ కంప్లీట్? ఎయిత్ స్టాండర్డ్. అయితే నువ్వు అక్కినే నాగేశ్వరరావు కన్నా ఎక్కువ చదివావు. నాగేశ్వరరావు 5వ క్లాసే. నిజంగానా? ఆయన చెప్పేవారు ఆమె 5th క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేవారు ఆయన. సో ఆయన కన్నా 3 క్లాసులు ఎక్కువ చదివావు నువ్వు. ఓకే. సో ఆయన కెరీర్ అంత కెరీర్ ఉంటుంది నీకు. అమ్మో, కెరీర్ ఇస్ లైక్ లాంగెస్ట్ కెరీర్. అయ్యో. అంటే ఇప్పుడు భానుమతి గారు వీళ్ళందరూ, ఇప్పుడు లక్ష్మి గారు. లక్ష్మి గారు ఆవిడ ఏజ్ ఓల్డ్ యాక్ట్రెస్, బట్ స్టిల్ వెరీ యాక్టివ్, ఎనర్జెటిక్. అవును. అన్ని షోలు, టీవీ షోలు అవన్నీ. ఎవరు ఆవిడ్ని ఫ్రీగా ఉంచారు ఇంటి దగ్గర, సినిమాలు చేస్తున్నారు. సో దట్ వే యూ కెన్ 100% లీడ్ కెరీర్ హెడ్. నాకు అనిపించినంత వరకు యూ మెయింటైన్ హెల్త్, యూ మెయింటైన్ ఎవ్రీథింగ్. శ్రీదేవి గారు అప్పుడు ఆ టైంలో, తర్వాత మళ్ళీ శ్రీదేవి గారు హిందీకి వెళ్ళిపోయి బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాలా మంది హీరోయిన్స్ వచ్చారు. నీ ఓరియంటేషన్, నువ్వు చేసిన క్యారెక్టర్స్ అంటే మోర్ గ్లిజరన్ క్యారెక్టర్స్, మోర్ పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ ఓరియంటెడ్. మీనా ఉందంటే 100% గ్లిజరన్ బాటిల్స్ ఉండాల్సిందే ఆ ట్రెండ్ ఆ రోజున. దానికి ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా నీకు, లేకపోతే నీ ఓన్ సెల్ఫ్ ఏనాది? ఇన్స్పిరేషన్ అని చెప్పలేము. అన్ని సినిమాలు చూస్తాను, అందరి సినిమాలు చూస్తాను. రైట్ ఫ్రమ్ సావిత్రి గారి సినిమాల నుంచి, శ్రీదేవి గారి సినిమాల నుంచి అన్ని సినిమాలు చూస్తాను. బిట్స్ అండ్ పీసెస్ ఇక్కడ అక్కడ అందరిది కొంచెం కొంచెం ఏది బాగుంటే అది. అవును. అది ఇట్స్ నాట్ లైక్ అది ఒక షార్ట్, ఒక సీన్ చేస్తున్నప్పుడు మనకు అది గుర్తు రాదు, వాళ్ళు ఇది చేశారు కదా అని. బట్ దట్ విల్ బి దేర్ సమ్వేర్. ఆ ఇన్స్టిల్ చేసి ఎక్కడో ఉంటుంది అది. అనుకోకుండానే, తెలియకుండానే అది రివీల్ అవుతుంది. అవును, రివీల్ అవుతుంది. అవును. అంటే నేను ఒక మాట చెప్తున్నా కదా, చాలా మందికి ఈ అమ్మాయి సావిత్రి గారిని ఇమిటేట్ చేస్తుంది, లేకపోతే ఈ అమ్మాయి ఏమో వాళ్ళని ఇమిటేట్ చేస్తుంది అన్నది ఉంది, కానీ నీకు లేదు. యూ ఆల్వేస్ హ్యాడ్ యువర్ ఓన్ నిచ్. ఐ హ్యాడ్ మై ఓన్ థింగ్. ఇట్స్ నాట్ అందరిది చూస్తాను, బట్ ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఎలా చేశారో సేమ్ అలా చేయాలి అని ఎప్పుడు నేను అనుకోలేదు. ఇది బాగుంది కదా, అది బాగుంది కదా అని అనుకుంటాను, కానీ I will do it in my own way, my own style. Exactly. That ఎక్కడో ఒక రిసెంబ్లెన్స్ ఏదైనా ఎక్కడైనా అప్పుడప్పుడు ఉంటుంది. అది ఇట్ ఈస్ నాట్ వాలంటరీగా వచ్చేది కాదు, మనం చేయడం ఇన్వాలంటరీగా జరుగుతుంది. నార్మల్ గా ఇప్పుడు నువ్వు తమిళ్లోని, తెలుగులోని, కన్నడం, మలయాళం, పర్దా హై పర్దా ఒక సినిమా చేశాను హిందీలో. Why you could not continue in Hindi? Because I was too busy here. Too occupied. Exactly. Oh my God, too busy doing 2-3 shifts and all one day. అసలు నిద్రపోవటానికి, భోజనం చేయడానికి టైం లేదు. ఇక్కడ డేట్లు మానేసి అక్కడ ఇస్తే నేను చంపేస్తారు అందరూ. And also I was told అక్కడ they take very long to finish a movie, to complete a movie అని అది కూడా విన్నాను. That also one మన అంత డిసిప్లిన్డ్ గా చేయరు వాళ్ళు. అవును, లేదు. సో మనం అక్కడ ఒక సినిమా చేయటం, ఇక్కడ 4 సినిమాలు చేయటం ఒకటి అని చెప్పారు. అవును. And exactly. I was also completely busy on this. There was no time to think of that, though I wanted to, but I didn't really have time. అంటే నార్మల్ గా రైట్ ఫ్రమ్ హేమమాలిని, రైట్ ఫ్రమ్ వైజయంతిమాల, రైట్ ఫ్రమ్ పద్మిని గారు, రేఖ, వీళ్ళందరూ కూడా మెడ్రాస్ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. అక్కడికి వెళ్ళి బాంబేలో, బాలీవుడ్ లో కొట్టాలని ఎప్పుడు అనిపించలేదా నీకు? వాళ్ళు కూడా చాలా సినిమాలు వదులుకునే వెళ్ళారు అక్కడికి. అవును. ఒక్క హేమమాలిని గారు get lot of offers like but then I was getting too good offers. ఇక్కడ మంచి క్యారెక్టర్స్, మంచి మూవీస్ ఇన్ తమిళ్, తెలుగు, అన్నిట్లోనూ, అన్ని లాంగ్వేజ్ నుంచి I was getting the best. Yes. So I was not able to leave this and go there. అక్కడ ఏముందో మనకు తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ. ఐ వాజ్ సో ఉన్నది వదులుకొని అక్కడికి వెళ్ళి, అవును, వాట్ ఇఫ్ దట్ డజంట్ వర్క్ అవుట్? yes, a bird in the hand worth two in the bush center. Yeah, so and I was getting the best here. Yes. So why should I leave this and go there? అక్కడి నుంచి ఆఫర్లు వచ్చేవా నీకు? వచ్చాయి. ఎవరితో వచ్చాయి నీకు?
mostly it was from Mithun Chakravarti garu. ఓకే. I remember even Ramba, everybody were doing a film with Mithun garu. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఊటీకి వెళ్తే నాకు భయంగా ఉంటుంది, అయ్యో ఆయన హోటల్లో వద్దు వచ్చేస్తారు అడుగుతారు. అవును, తన షూటింగ్లన్నీ ఊటీలోనే జరుగుతాయి. ఆల్ ది సాంగ్స్ అప్పుడు ఊటీలో జరిగేది. అవును. అండ్ అక్కడ ఊటీలో ఆయనకు ఒక హోటల్ ఉంది. అవును. అండ్ మెజారిటీ ఆఫ్ us విల్ గో స్టే దేర్. అండ్ ఐ విల్ బీ లైక్ అయ్యో ఆయన హోటల్ వద్దు, బికాస్ 2-3 సార్లు పాపం రూమ్ దాకా వచ్చి ఏంటి మీనా గారు, మీనాజీ యూఆర్ నాట్ డూయింగ్ మూవీస్ విత్ మీ, అది యూనో ఐ డోంట్ నో హౌ టు సే నో, హౌ సచ్ అ బిగ్ పర్సన్ కమింగ్ అండ్ ఆస్కింగ్. yes సి కుదిరితే మనం చేస్తాము, బట్ వెన్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్, వాట్ You can't say it. ఒక్కసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు, ప్రతిసారి మనం చెప్పలేము కదా. Exactly. కొంచెం అదొక అన్కంఫర్టబుల్ ఫీల్ చాలా ఉంటుంది. చాలా ఎంబ్రేసింగ్ కూడా ఉంటుంది యా, ఆ సో టైంలో. దెన్ ఐ యూస్ టు బి లైక్ అయ్యో ఆ హోటల్ వద్దు, వేరే హోటల్ వేయండి నాకు. యూస్ టు బి లైక్ దట్. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ ఈవెన్ యష్ జీ, నాకు ఏంటంటే ఇప్పుడు ఐ వాంట్ టు గెట్ ఇంట్రడ్యూస్డ్ by someone like Yash Ji or Suraj Barjatia, you know, those kind of, I love those kind of movies. yes exactly. సో ఐ వాంటెడ్ టు, ఇప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే వాళ్ళ సినిమాలో మనం ఇంట్రడ్యూస్ అవ్వాలి అని ఐ హ్యాడ్ దట్ థింగ్. exactly. అండ్ ఐ రిమెంబర్ మన రిథమ్ షూటింగ్ అక్కడ బాంబేలో జరిగినప్పుడు ఐ సెడ్ ఐ వాంటెడ్ టు మీట్ యష్ జీ. And I met him also. I went to his office and he was so sweet. He was aslo he came out of his office room and he was like, Meenaji, I am aapka bada fan hu. I was like, sir, I am a big fan of your filmmaking. నేను చెప్పాలనుకున్నదంతా మీరు చెప్తున్నారు కదా అని ఐ ఫెల్ దాట్, యు నో. సో దట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ. మెమరీస్ అంటే నిజంగానే యశ్ చోప్రా ఈ బర్జాత్ వాళ్ళు చేసే సినిమాలు నీకు బాగుంటాయి నిజంగా. అవును, ఇట్ విల్ సూట్ మీ ఆల్సో. Yes. అండ్ ఐ లవ్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్. అవును. సో నీకు అటువంటి సినిమాలు ఇష్టం, నువ్వు అటువంటి సినిమాల్లో ఆడియన్స్ కి ఇష్టం. అవును, కరెక్ట్ మ్యాచ్ అది. అవును, యా. బట్ ఇక్కడేమో నువ్వు అందరూ హీరోలతోని డైరెక్టర్లతోని ప్రొడక్షన్స్ తోని లాక్ అయిపోయి, అవును, అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని నువ్వు బిజీగా చేసావు ఫర్ పీరియడ్. యా. నీకు ఏ లాంగ్వేజ్లో ఎక్కువ కంఫర్ట్ ఉండేది మీనా? అలా ఏమీ లేదండి. ఐ వాజ్ ఓకే విత్ ఆల్ ద లాంగ్వేజెస్. Of course. ఓన్లీ లాంగ్వేజ్ డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం కష్టం అనిపించింది తప్ప, షూటింగ్ వైజ్ ఇట్స్ ఆల్ ది సేమ్. అంటే నేను ది ఆపర్చునిటీస్, క్యారెక్టర్స్, నేను ఆ యాంగిల్లో అడుగుతున్నా. నువ్వు అందరితోని బాగుంటావు, నీతో అందరూ బాగుంటారు, యా, దట్ పార్ట్ ఈజ్ ఓకే, టేకెన్ కేర్ ఆఫ్. యా. బట్ నువ్వు ఒక ఆర్టిస్ట్గా ఒక ఎదగడానికి, నువ్వు గ్రో అవడానికి, నీ క్యారెక్టర్స్ ఒక మీనా అని ఒక ఇమేజ్ రావడానికి, ఐ డోంట్ నో, ఇమేజ్ ఫస్ట్ నాకు ఇచ్చింది తెలుగే. తెలుగులోనే ఫస్ట్ ఐ వాజ్ యాక్సెప్టెడ్ అండ్ ఐ వాజ్ ఏమంటారు, ఐ వాజ్ అ క్వీన్ హియర్. Queen here, exactly. యా, ఐ వాజ్ లైక్ ట్రీటెడ్ యాజ్ అ క్వీన్ హియర్. ఆ తర్వాతే అందరికీ తెలిసింది, ఆ తర్వాతే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి తమిళ్లో కానీ మలయాళంలో కానీ. బట్ ఐ కాంట్ సే ఐ వాజ్ కంఫర్టబుల్ ఇక్కడే అని చెప్పలేను. అది ఆ పార్ట్ నేను అడగట్లేదు. Yeah. ఎందుకంటే యు ఆర్ వెరీ ప్రొఫెషనల్, ఎస్, టు ద పాయింట్. ఎస్, సో నీ రెస్పెక్ట్ నువ్వు కాపాడుకున్నావు కాబట్టి యా, నీతో అందరూ బాగున్నారు, రెస్పెక్టబుల్ గా ఉన్నారు. యా. దట్స్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్.